హే సుగంధి, నా తమ్ముడైనటువంటి లక్ష్మణుడు నిన్ను గాంచినంతలో తప్పకుండా నిన్ను వివాహం ఆడును కదా. నా మాట నమ్మి నా తమ్ముని చెంతకు పొమ్ము కదా. ధరణి శ్రీ కల్పగుడి నేను నిన్ను విడుదలగాక విడవను. ఆ దైవ సాక్షిగా చెప్తున్నా, ఒక్క మారు నన్ను చూడు, నా అందము చూడు. హే సుగంధి, నేను ఎన్ని విధములో పలికినా నీవు నన్నే కోరడు నీకు ధర్మము కాదు కదా. సుగంధి, వలదు వలదు పలుమార్లు ప్రతిలాడంగను నన్ను వలదు వలదు పలుమార్లు ప్రతిలాడంగను వలదు వలదు పలుమార్లు ప్రతిలాడంగను నన్ను వలదు వలదు పలుమార్లు ప్రతిలాడంగను వలదు వలదు ఫలితముగా నా తమ్ముడైన లక్ష్మణుడు నిన్ను వివాహమాడును. ఫలితముగా నా తమ్ముడైన లక్ష్మణుడు నిన్ను వివాహమాడును. వలదు వలదు పలుమార్లు బ్రతిమిలాడంగను నన్ను వలదు వలదు పలుమార్లు బ్రతిమిలాడంగను వలదు వలదు. హే సుగంధి, ఇన్ని విధములా బ్రతిమిలాడినప్పటికీ నీవు నన్ను కోరుట నన్ను వరించడం నీకు ధర్మము కాదు కదా. తప్పకుండా నా తమ్ముని వద్దకు పోయినచో నిన్ను తప్పక నేను గాంచినంతలో వివాహం ఆడును కదా. నీ వంటి సుకుమారుణ్ణి ఎవరైనా వదులుకోగలరా? ఆయనను నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలడా? నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలడా? నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలడా? నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలడా? నెమ్మదిగా నమ్మగలడా? నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలడా? నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలడా? హే రాఘవ రామచంద్ర, నీవే ఇంతటి పుణ్యాత్ముడు వలె ఉంటుంది. నీ తమ్ముడైన ఆ లక్ష్మణుడు నన్ను మాత్రం పెళ్లి చేసుకోమని నీవు చెప్పినా కూడా చేసుకున్నా నమ్మడుగాక నమ్మడు. కావున ఏమైనా ఆనవాళ్ళు ఇచ్చినచో నేను అతని వద్దకు పోయి అతన్ని పెళ్ళాను. ఓహో, నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను నమ్మునో లేదా నాకేదన్నా ఒక ఆనవాళ్ళు ఇవని పలుకుతుంటివా? సుగంధి, రమ్ము నీవు నీవు నందునొక వాడు రాజదను. రమ్ము నీవు నీ బంధులే ఒక వాడు రాజదను. రమ్ము నీవు నీ వీపులనే ఒక వాడు రాజదను. రమ్ము నీవు నీ బంధులనే ఒక వాడు రాజదను. రమ్ము నీవు నెమ్మది లక్కన నిన్ను నమ్మి మోసంపున వివాహము చేసుకొను. నెమ్మది లక్కన నిన్ను నమ్మి మోసంపున వివాహమాడును. రమ్ము నీవు నీ వీపులైన ఒక వాడు రాజదను. రమ్ము నీవు నీ బంధులనే ఒక వాడు రాజదను. రమ్ము నీవు. హే సుగంధి, నా తమ్ముడైన లక్ష్మణుడు నిన్ను నమ్ముడో లేదని సంశయించుంటివా? రమ్ము నీ ఈ పైన ఆనవాళ్ళు రాసి పంపినచో నా తమ్ముడైన లక్ష్మణుడు తప్పక నిన్ను నమ్మగలడు కదా. ధరణి శ్రీకల్ప పోయదం ధరణి శ్రీకల్ప నిరతము వెంకటాయుకు పనుగల నిరతము వెంకటాయుకు ధరములు పోయద సంశయపడకు ధరములు పోయద సంశయపడకు ధరణి శ్రీకల్ప గురిలాయున్నే నన్ను పోయదం ధరణి శ్రీకల్ప రాఘవ రామచంద్ర, సరే నీవు చెప్పినట్లే నీ పోవుదు. కానీ
ఇప్పుడు కదా నా మాట విని తప్పకుండా నా తమ్ముని వద్దకు పోతానని పలుకు చుట్టాను కదా, నేను ఇప్పుడే పంపించేదాను. ఆ, రమ్ము, నీ వీపు పైన నేను ఒక ఆనవాళ్ళు రాసేదాను. ఎక్కడ రాచదవు? నీ వీపు పైన రాసేదాను. ఓ, ఆయన చూపెట్టుము అది ఎక్కడో. నీవు అటు తిరుగుము కదా, నీ వీపు పైన రాసేదాను. తిరిగి చూడు, తిరుగుము కదా, తిరుగుతుంది కదా. ఎటు తిరిగి ఎటు వేళ ఎటు తిరుగుము కదా, ఎందుకు ఇక్కడ రాయాలా? అక్కడ రాయను కదా, పోనీ దొండ పడినట్టు నా పెదవుల పైన రాయి. అక్కడ రాయను కదా. ఏ రాయవయ్యా, రాయ. నేను రాపించుకుంటే ఉన్నా, నేను అక్కడ రాయడానికే ఉన్నా. నేను అక్కడ రాయను కదా, తిరుగుము కదా. అటులైనా గొంపు సొంపులు కదా సన్నదాచి తీగమండి ఈ నడుము పైన రాయి. అక్కడ రాయను కదా. ఏ నీ బాగులేనా? కరెంట్ లేదు నీ బాలేనా? ఒక్క మారు పరికించి చూడు. నా లయలు, నా హొయ్యలు, నా గొంపు సొంపులు నీకు అవ్వకూడదు లేదా? నేను అలా రాయమంటే రాయను కదా, తప్పకుండా నీ వీపు పైన రాసేదాను. ఇటు తిరుగుము కదా. ఈ రాయన్నా మరి దొరా దరిద్రుడా, నీవెందుకురా ఇంత సుకుమార సుమనోహరుడు ఎదురుగా పెట్టుకొని నీలాంటి ఉడతలు పట్టే ముఖవాడుతూ నేను రాయించుకుంటున్నా? మీరే చెప్పండి. నువ్వు గట్లా తిరుగుతావు అనుకోండి. సరే, ఇక చేయనది ఏమున్నది? ఇంతటి పుణ్యపురుషులు అన్నమాట. నా కర్మ ఇంతే అనుకున్నాను. సరే రాయవయ్యా ఇక. ఇప్పుడు కదా రాయి పని నాకు వీపు ఇచ్చిస్తుండదు. హే తమ్ముడ లక్ష్మణ, వినుమా లక్ష్మణ, ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మలో చదివి దాని ముక్కు చెవులు గోసియు రణము నరింపగను పంపు రమ్యము తోడలు ఆ ఆ ఆ తమ్ముడ లక్ష్మణ, ఈ సుగంధి అయినటువంటి మోసకాన్ని నీ వద్దకు పంపుచుంటుంది. దీని వీపు పైన ఒక ఆనవాళ్ళు రాసి ఉంటుంది. ఇది చదువుకున్న పిదప తప్పకుండా దీని ముక్కు చెవులు వచ్చి పంపు.